హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారాలు వచ్చేసినాయిగా. పూర్ణాలు ఎలా చేసుకోవాలో, కొంచెం ఎలా చేసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలో, చాలా టైం పట్టిద్దమ్ము రిసుకు అనుకోకుండా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. కప్పు కొలతలతో ఎక్కువ చేసుకోకపోయినా దేవుడి దగ్గర నైవేద్యానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే పిండి రుబ్బుకొని నైట్ రుబ్బుకోవచ్చు, లేదా పొద్దున్న రుబ్బుకొని మధ్యాహ్నం వేసుకోవచ్చు. మనం పొద్దున్నే కాబట్టి నైట్ రుబ్బి పొద్దున్నే వేసుకోవచ్చు అండి. పులవదు, గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది. చూడండి, కప్పు, ఆ కప్పుతో మినపగుళ్ళు 1 కప్పు పోసుకుంటున్నాను. ఆ కప్పు అన్న గిద్ద గ్లాసు లెక్క 3 గ్లాసులు బియ్యం, కొంచెం వెళ్తుగా 3 గ్లాసులు బియ్యం వేసేసుకోండి. అదే 3 కప్పులు. ఇవి నానబెట్టుకొని 4 గంటలు 5 గంటలు నానబెట్టుకొని గ్రైండర్లో వేసి మెత్తగా గట్టిగా తీసి పక్కన పెట్టుకోవాలండి. నైట్ వేసుకుంటే పొద్దున్న వేసేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం కావాలనుకుంటే పొద్దున్నది మధ్యాహ్నానికి సరిపోద్దండి. ఆ పులుపు అది నానితే సరిపోతుంది. పూర్ణం నానాలండి, నానపోతే టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటుంది. అదే 1 కప్పుకు 2 కప్పులు మినపగుళ్ళకి, 1 కప్పు మినపగుళ్ళు 2 కప్పులు బియ్యం వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదు, అట్టుపిండితోని చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంచెం 1 స్పూను మెంతులు వేసుకుందామండి. ఆ గ్లాస్తో పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. ఆ కప్పే చూడండి, అదే కొలతతో కప్పు పచ్చెనపప్పు వేస్తున్నాను చూడండి. ఎందుకంటే కప్పు ఎందుకు చూపించానంటే సేమ్ అలా అన్ని కొలతలు దానిలాగానే ఉండాలి కదా. కాస్త నీళ్ళు పోసి కడుగుతున్నానండి. దేవుడి నైవేద్యానికి సరిపోతుందండి, ఎక్కువ చేసుకోవటం చాలా టైం పట్టుద్ది అన్నప్పుడు అలా చేసుకోండి. ఆ 1 గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. కొలత కోసం గ్లాస్ పెట్టాను అనమాట. చూడండి, అంతా సరి చేసేసుకొని 1 చుక్క నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. నాకు చాలా మంది అనిపించి 1 చుక్క నీళ్ళు పోసాను. పొయ్యి మీద పెట్టుకుందామండి. 3 విజిల్లు వచ్చితే తర్వాత చూడండి, 3 విజిల్లు వచ్చినాక పక్కన పెట్టుకున్నాము. అదే కప్పుతో పై ఎత్తుదాకా కప్పు బెల్లం వేసి 1 చిటికెడు నీళ్ళు పోసానండి. పోసి దాన్ని ఇలా మరుగుతూ ఉంటుందండి. పాకానికి విజిల్ తీసి మగ్గింది ఉంటుంది కదా, చూసారు వాటర్ ఎక్కడా లేదు. ఒకవేళ వాటర్ ఉన్నా వడగట్టుకోండి. ఇప్పుడు జల్లెడ వచ్చేసింది కదా, వడగట్టుకోండి, లేదా వంపేసుకున్నా సరిపోతుంది. కింద ఏం నీళ్ళు లేకుండా. చూసారా పప్పు ఎలా ఉడికిపోయిందో. మరీ లెక్కలా కాదు, మాదిరిగా దాన్ని మనం గట్టిగా పప్పు గుత్తితో గట్టిగా వేడి మీద నొక్కేసుకోవాలండి. నేను చక్కబద్దగా నొక్కుకున్నా, ఒక్కొక్కరు మెత్తగా రుబ్బుకోవచ్చు. ఈలోపు పాకం వచ్చేసిందండి. చూడండి, పాకం కూడా నేను ఎలాంటి పాకం తీసాను. ఈ పూర్ణాలు వారం రోజులైనా ఉంటాయండి. అలా ఎక్కువ చేసుకుని పిండి ఇప్పుడు మనం చేసుకున్న పప్పు పూర్ణానికి కావాల్సిన పిండి చేసేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది వారం 10 రోజులు కాదు, 20 రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే. చూడండి, ఆ మెదిపింది నేను పాకంలో వేసేసుకున్నాను. అరిసెల పాకంలా గట్టిగా పాకం తీసుకున్నాను. చూసారా, ఈలోకి తిప్పుతూ ఉంటే కొంచెం పలసనైద్ది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయిలో పెట్టి నిదానంగా తిప్పుతూ ఉండాలండి. తిప్పితే దగ్గర అయ్యిద్ది. చూసారా, దగ్గర అవుతుంది చూడండి. నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసము మీ ఆప్షన్ అండి, నేను 1 కప్పు కొబ్బరి వేసుకుంటున్నాను. వేసుకోకపోయినా మీరు అది తిప్పుకుంటే గట్టిగా వచ్చేస్తుంది మీకు. నేను టేస్ట్ కోసం మీకు ఆప్షన్ అయితే వేయాలనుకుంటే వేయండి. యాలకులు కూడా దాంట్లోనే వేసేసాను కొబ్బరిలో. ఇప్పుడు నేను శనగపప్పు పౌడర్ కూడా గుప్పుడు శనగపప్పు పౌడర్ బరగ్గా పెట్టి మిక్సీ వేసుకొని అది కూడా కలిపేసుకుంటున్నానండి. చూడండి, మీకు ఎంత పొడిగా ఉంది, అక్కడ మీకు ముద్ద కూడా లేదు. చూసారా, అడుగంట లేదు. ఈ నా కొలతలు ఎక్కడ కట్ చేయకుండా చూస్తే మీకు పూర్ణాలు చెప్పినట్టు వస్తాయి ఫ్రెండ్స్. నేను పూర్ణాలు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. నేను ఫస్ట్ నుండి చివరి వరకు కట్ చేయకుండా చూస్తే మీకు ఇక్కడ టిప్స్ అనేది తెలిసిపోద్ది. ఒక లూజ్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను లూజ్ కాకపోయినా నేను వేసాను, బెల్లం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. కాకపోతే మీకు లూజ్ అయింది అన్నప్పుడు శనగపప్పు పౌడర్ బరక వేసేసుకోవచ్చు, కొబ్బరి వేసేసుకోవచ్చు, టైట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మీకు చాలామందికి నెయ్యి వేస్తున్నానండి 2 స్పూన్లు. చాలామంది పాకం లూజ్ వచ్చేసింది ఉండరాదు అనుకుని భయపడాల్సిన అవసరం లేదండి. వచ్చినప్పుడు ఎప్పుడు మన ఇంట్లో శనగపప్పు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, కప్పుకొని మిక్సీ పట్టి వేసుకొని పొడి చేసేసుకొని దాంట్లో కలిపేసుకుంటే ఆ పొయ్యి మీద ఉండగానే దగ్గర అయిపోద్దండి. ఆరిపోయినాక ఉండ చుట్టుకోవచ్చు. నేను ఆరిందండి, నెయ్యి తడుపుకొని నెయ్యితోనే ఉండ చుడుతున్నాను.
చుట్టి మీకు సైజు పెద్ద సైజు కావాలంటే చిన్న సైజు కావాలంటే మీకు ఎలా కావాలంటే అటు చుట్టుకోండి. ఇగో నాకు చిన్న సైజు నాకు ఆనలేదు, ఇంకొంచెం పెద్ద సైజు చేస్తున్నాను. పూర్ణం పెద్దగా ఉంటేనండి కంటికి అందంగా కనపడేది, చిన్న పూర్ణం బాగోదు. చూడండి ఆ సైజు చేశాను. అట్ట ఒక గ్లాస్ పప్పుకి అవన్నీ కలిపి ఒక 15 ఉండలు వచ్చినాయండి. లేదు సైజు తగ్గించుకుంటే 15 వస్తాయి, నేనైతే 12 చేసుకున్నాను. చూడండి అట్టుపిండి నానింది, పొద్దున్న వేసుకున్న పిండి మధ్యాహ్నం వేసేసుకోవచ్చు. నేను రాత్రి వేసుకున్నాను, పొద్దున్న వేస్తున్నాను, వేసాను. చూడండి అంత గట్టిగా తీసుకోవాలి. అదే పిండిలో ఒక స్పూన్ ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నాను. మీ ఆప్షను, మీకు కరకర కావాలంటే కలుపుకోండి. సాల్ట్ ఒక రవ్వ పంచదార ఇవన్నీ కలిపేసేసుకొని, పిండి చూసారు ఎంత గట్టిగా ఉందో, అంత గట్టిగా ఉండాలండి. పూర్ణం చేదదు, లేదంటే అట్టుపిండిలో పలుసుకుంటూ పూర్ణం చీదిద్ది. చాలా మందికి పూర్ణాలు కుదరవు. ఇలాంటి టిప్స్ వింటేనే మీకు అర్థమైపోద్ది. వెరైటీగా వేయడం కాదండి, ఎందుకంటే పూర్ణం చీదిందంటే నూనె అంతా వేస్ట్ అయిపోద్ది, అసలు అది మనం వండుకోవడానికి కూడా పనికిరాదు. ఇలా వేస్తే మీకు చెప్పినట్టు వస్తుందండి పూర్ణం. చూడండి తినే సోడా వేస్తున్నాను. మీ క్వాలిటీని బట్టి నేను ఎన్ని కొంచెం కొంచెం చేస్తున్నాను అంటే మీకు దీనికి ఎన్ని కావాలో అలా క్వాలిటీగా చేసేసుకోవచ్చు అండి. పిండి అది కూడా వేసి కలిపేసాను. ఇప్పుడు ఉండేసి చూడండి తినే సోడా వేసి కలిపాను అలా. అప్పుడు గట్టిగా అతుక్కొని ఉంటుందండి గట్టి పిండి అయితే పూర్ణానికి. మీకు అలా జార వదిలితే చేద్దనమాట. చూసారా వేస్తున్నాను. అది చిన్న కళాయి, నూనె కూడా ఎక్కువ ఉండాలండి పూర్ణం మునగాలంటే. చూడండి తీసేస్తున్నాను. అంతేనండి, సింపుల్, తొందరగా అయిపోద్ది. మీకు ఇలా టిప్స్తో చేస్తే మీకు పూర్ణాలు రాలేదనొద్దు. ఒకసారి చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చినాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడి చెప్తున్నాను, నాకు లైక్ చేయండి ప్లీజ్. ఎలా ఉన్నాయండి? థ్యాంక్ యూ.